మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇది మోషే సొంత మాట కాదు, దేవుడైన యెహోవా యొక్క మాట. ఎందుకంటే ఇవన్నీ హెల్త్ లాస్, ఇవన్నీ కూడా హెల్త్ లాస్, ఆరోగ్యపరమైన సూత్రాలు, నియమాలు. ఇవన్నీ శానిటరీ లాస్, ఇవన్నీ కూడా పారిశుద్ధ్య సంబంధమైనటువంటి సూత్రములు. చూడండి, సాధారణమైన విధానములో బిడ్డకు జన్మనిచ్చినటువంటి, సాధారణ కాన్పు ద్వారా బిడ్డకు జన్మనిచ్చినటువంటి స్త్రీ, ఆమె విషయంలో ఇవి ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తముగా ఇప్పటికీ కూడా ఈ విధమైన ఆచారాలు కొన్ని దినాలు ఇటు అటుగా పాటించడం అనేది జరుగుతుంది. మనకు కూడాను, మన దేశంలో కూడాను బిడ్డను కన్న వెంటనే కొన్ని దినాల పాటు, 7 దినాలు, 9 దినాలు, 13 దినాల పాటు ప్రత్యేకంగా ఉండి, ఆ తరువాత ఆమెకు స్నానము చేయించి 21వ దినమున బిడ్డను బారసాల అని ఉయ్యాలలో వేసి శుద్ధి స్నానం అనేది చేయించడం సాధారణంగా ఇప్పటికీ అన్ని కులాలలో, అన్ని మతాలలో, అన్ని జాతులలో, భారతదేశంలో కూడా ఇది జరుగుతోంది. అయితే యూదులు మరింత ఎక్కువ శుద్ధిని ఆచరించారు. యూదులు మరింత ఎక్కువ శుద్ధి ఆచారాలను కలిగి ఉన్నారు. ఎందుకంటే వారు జీవించినటువంటి కాలంలో, కనాను దేశంలో వారు నివసించినప్పుడు, వారు ఏ విధమైనటువంటి అనారోగ్యం యొక్క బారిన పడకుండా, వ్యాధులు వ్యాపించకుండా దేవుడు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరిచాడు. అందుకే ఈ యొక్క లాస్ అన్ని కూడా ఇస్తూ వచ్చాడు. దేవుడే మోషేకు ఈ ఆజ్ఞలను ఇచ్చాడు. నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగబిడ్డను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. మగబిడ్డను కన్న తర్వాత 7 days, 7 దినాలు ప్రత్యేకముగా ఉండవలెను. ఆమె ఎవరిని తాకరాదు, ఆమెను ఎవరు తాకరాదు. 8వ చేయించాలి. యేసుక్రీస్తు ప్రభువులకు 8వ దినమున సున్నతి చేయించారు. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములు ఉండాలి. తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమైనప్పుడు ఆమె పరిశుద్ధమైనది, అప్పటి వరకు ఆమె పరిశుద్ధమైనది ఏది ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. దేవుని మందిరం దగ్గరకు కూడా ఆవిడ రాకూడదని చెప్పాడు. ఆమె ఆడపిల్లను కంటే 5వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు, ఆడపిల్లను కంటే ఆమె 14 దినములు అంటే 2 వారాలు పురిటాలై ఉండాలి. 66 దినములు రక్తశుద్ధి కొరకు కడగా ఉండాలి. ఇక 6-7 వచనాలలో అయితే ఈ విధంగా బిడ్డలను కనినటువంటి వారు ధనవంతురాలై, ఆవిడ ఎఫోర్డబుల్, ఆవిడ ధనాన్ని వెచ్చించి తన అపవిత్రత నుండి విడుదల కొరకైన అర్పణ ఇచ్చేటటువంటి సందర్భంలో ఆమె గనుక కుమారునిగా గారు కుమార్తెనే గాని కనిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురు పిల్లనైనను గువ్వనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర యాజకుని దగ్గరికి తేవాలి. అతడు ఆమె తీసుకువచ్చిన దానిని యెహోవా సన్నిధిని అర్పించి ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత ఆమె రక్తస్రావ విషయంలో పవిత్రపరచబడుతుంది. ఇది మగపిల్ల కానీ ఆడపిల్ల కానీ కన్నా స్త్రీని గుర్చినటువంటి విధి. గొర్రెపిల్లను తీసుకొని రావాలి, మరియు తెల్ల గువ్వను లేదా పావురాన్ని కానీ తీసుకొని రావాలి. షీ వాజ్ ఎ రిచ్ వుమెన్. ఇది తీసుకొని రావటానికి ఆర్థిక స్తోమత లేని స్త్రీ అయితే గనక గొర్రెపిల్లను తేజాలకపోతే 2 తెల్ల గువ్వలను కానీ 2 పావురపు పిల్లలను కానీ, 1 దహన బలిగా 1 పాప పరిహారార్థ బలిగా ఉండేటట్లుగా యాజకుని దగ్గరికి, ఆ దేవాలయం యొక్క ద్వారం దగ్గరకు తీసుకుని రావాలి. అప్పుడు యాజకుడు వారి కొరకు వాటిని బలి ఇచ్చినప్పుడు వారు పరిశుద్ధులవుతారు అని రాశాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే పరిశుద్ధపరచబడుట అంటే తిరిగి ప్రజలలోనికి కలుసుకున్నట్లు పవిత్రపరచబడాలి.
తాను డెలివరీ సంబంధించినటువంటి సమస్తమైనటువంటి ఆ సర్కిల్ కంప్లీట్ అయ్యే వరకు కూడాను ఆ విధంగా ఉంచమంటున్నాడు. కనుక చూడండి, మీరు గర్భముతో ఉన్న స్త్రీ ఆమె యొక్క బహిష్టు పోయినప్పుడే గర్భవతిని తెలుస్తుంది. మొదటి మాసం ఫస్ట్ మంత్లీ మిస్ అయినప్పుడే ఆమె గర్భవతి అయిందనే తెలుస్తుంది. అలాగే 9 మాసాల పాటు అది ఆరోగ్యపరంగా ఆమెకు కూడా హెల్త్ పరంగా సైంటిఫిక్ గా కూడా మనకి 12వ అధ్యాయం ఆరోగ్యపరంగా ఇజ్రాయేలు కొరకు దేవుడు ఇచ్చినదిగా తెలుసుకోవాలి. 12వ అధ్యాయం ముగించుకున్నాం.